ఓం శాంతి. ఈరోజు మురళి 8/11/2025. మధురమైన పిల్లలారా, మీరు ఆత్మాభిమానులుగా అయినట్లయితే రోగాలన్నీ అంతమైపోతాయి. ఆత్మాభిమానిగా అయిపోతే రోగాలే సమాప్తమైపోతాయి. అంటే ఎంత ఆత్మాభిమాని స్థితిలో ఉంటే అంత రోగాలు వచ్చినా కూడా ఇప్పుడు దాన్ని కేర్ చేయం. వస్తాయి పోతాయిలే, ఏం చేస్తాయిలే అనేది ఉంటుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, సత్యుగంలో అయితే రోగాలే ఉండవు. మరియు మీరు డబల్ కిరీటదారులైన విశ్వాధిపతులుగా అయిపోతారు, దేవతలుగా అయిపోతారు. ప్రశ్న: బాబా సమ్ముఖంలో ఎటువంటి పిల్లలు కూర్చోవాలి? కొంచెం డీప్గా ఉంది, బాగా అర్థం చేసుకోండి. బాబా సమ్ముఖంలో ఎటువంటి పిల్లలు కూర్చోవాలి? జవాబు: ఎవరికైతే జ్ఞాననాట్యం చేయడం వస్తుందో అటువంటి జ్ఞాననాట్యం చేసే పిల్లలు బాబా సమ్ముఖంగా ఉన్నప్పుడు బాబా మురళి కూడా ఆ విధంగా వెలువడుతుంది. అంతే కదా. ఎవరికైనా సరే చెప్పే సమయంలో ఎదురుగా వినేవాళ్ళు ఆసక్తితో వింటూ ఉంటే చెప్పేవాళ్ళకు కూడా చాలా ఇష్టం అనిపిస్తుంది. అది బాబా అంటున్నారు. అటువంటి జ్ఞాననాట్యం చేసే పిల్లలు బాబా సముఖంగా ఉన్నప్పుడు బాబా మురళి కూడా అదే విధంగా నడుస్తుంది. ఇంట్రెస్ట్గా ఉన్నారు వినేవాళ్ళు అంటే మనకు కూడా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ముందు కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటే ఇతనికి ఏమీ అర్థం కావడం లేదు అని బాబా భావిస్తారు. అంతే కదా. ఇప్పుడు ఎదురుగా కూర్చున్నారు కానీ అక్కడ అక్కడ చూస్తూ ఉన్నారంటే అర్థం వీళ్ళకేం అర్థం కాలేదనే. బాబా ముందు కూర్చొని బాబా మురళి వింటే అక్కడ ఇక్కడ చూడడం అనేది. అందుకే ఎప్పుడు కానీ సభలో ముందు కూర్చోవాలి, భోజనానికి లేటుగా కూర్చోవాలని మామూలుగా సామెత ఉంది. సత్సంగంలో ఎప్పుడు ముందెందుకు కూర్చోవాలి అంటే వెనక కూర్చుంటే ముందర వాళ్ళు తిరుగుతున్నారా, ఆవలిస్తున్నారా ఇవన్నీ కనపడతాయి. ముందు కూర్చుంటే ఏమీ కనపడవు, ఎవరు ఎట్లున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో కనపడవు. అందుకోసమే బాబా అంటారు, లౌకికంలో కూడా సామెత ఉంది, సత్సంగంలో ముందు కూర్చోవాలి. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, నా ముందు ఎటువంటి పిల్లలు కూర్చోవాలి అంటే ఎవరైతే జ్ఞాన నాట్యం చేస్తారో అలాంటి పిల్లలే నా ముందు కూర్చోవాలి. నా ముందు కూర్చొని ఆ బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంది, తల అటు ఇటు తిప్పుతున్నారు, అలాంటి వాళ్ళు ఏం అర్థం చేసుకోలేదు అని అర్థం అంటున్నారు బాబా. బాబా ముందు కూర్చొని ఆవలిస్తూ ఉంటే ఇటువంటి వారిని ఎందుకు తీసుకొచ్చారు అంటారు బాబా. అంటే అసలు జ్ఞానమే అర్థం కాల, ఎవరి ముందు కూర్చున్నామనేటువంటి గౌరవము లేని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినారు అంటారు బాబా అని బాబా బ్రాహ్మణితో అంటారు. పిల్లలు సంతోషంతో నాట్యం చేయాలి. మీకు అటువంటి తండ్రి లభించారు, భగవంతుడే లభించినారు కదా. పాట: దూరదేశ నివాసి తండ్రి పరాయ దేశంలోకి వచ్చారు, పరాయ వేషంలోకి, పరాయ శరీరంలోకి వచ్చారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. దూరదేశం అంటే పరంధామం, అతి దూరదేశం. దుఃఖహర్త సుఖకర్త పరమాత్ముడని, నీవే తల్లివి తండ్రివని, మీరొచ్చి మళ్ళీ మాకు అపారమైన సుఖాలను ఇవ్వండి అని పిలుస్తూ వచ్చారు. మేము దుఃఖితులుగా ఉన్నాము అంటూ మేము ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తూ వచ్చామని ఆత్మిక పిల్లలు భావిస్తారు. ఈ ప్రపంచమంతా దుఃఖితంగా ఉంది. ఎందుకంటే ఇది కలియుగి పాత ప్రపంచం. పాత ప్రపంచం లేదా పాత ఇంట్లో కొత్త ప్రపంచం, కొత్త ఇంట్లో ఉన్నంతటి సుఖము ఉండదు. పాత ప్రపంచంలో పాత ఇంట్లో కొత్త ప్రపంచంలో ఉన్నంత సుఖము పాత ప్రపంచంలో ఉండదు. కొత్త ఇంట్లో ఉండే సుఖము పాతింట్లో ఉండదు. మనం విశ్వాధిపతులుగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవాళ్ళమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనమే 84 జన్మలను తీసుకున్నాం. పిల్లలు, మేము ఎన్ని జన్మలు పాత్రను అభినయించినాము అని మీకు మీ జన్మల గురించి తెలియదు. బాబా వచ్చి చెప్తే తప్ప మనకు తెలియదు. మనుషులు 84 లక్షల పునర్జన్మలు ఉంటాయని భావిస్తారు. ఒక్కొక్క పునర్జన్మ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది కూడా తెలియదు కదా.
సత్యుగంలోని పునర్జన్మలు 150 సంవత్సరాలు, త్రేతాలో 125, ఇప్పుడైతే అకస్మాత్తు ఇప్పుడు పుట్టి ఇప్పుడే చనిపోతారు. బాబా అంటున్నారు 84 లక్షల జన్మలు లెక్కలు వేస్తే సృష్టి చక్రం ఇంకెంత పెద్దదైపోతుంది. ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. మనము కూడా దూరదేశ నివాసులమే. మనం ఇక్కడి నివాసులు కాదు. ఇక్కడికి మనం పాత్రను అభినయించేందుకు వచ్చాం. తండ్రిని కూడా మనం పరంధామంలోనే స్మృతి చేస్తాం. ఇప్పుడు వారు పరాయా దేశంలోకి వచ్చారు. శివుణ్ణి తండ్రి అని అంటారు, రావణుణ్ణి తండ్రి అన్నారు. ఎవరంటారు రావణ్ణి తండ్రి అని? భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. తండ్రి మహిమ వేరు. పంచవికారాలని ఎవరైనా మహిమ చేస్తారా? పంచవికారాలు చెడ్డవి, దాన్ని ఎవరు మహిమ చేస్తారు? దేహాభిమానము చాలా పెద్ద రోగం, అతి పెద్ద రోగం. దేహాభిమానం కారణంగానే విషయ వికారాలు వస్తాయి. మనం ఆత్మాభిమానులుగా అయితే ఇంకెటువంటి రోగము ఉండదు, మరియు మనం విశ్వాధిపతులుగా అవుతాం. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. శివబాబా ఆత్మలైన మనల్ని చదివిస్తారని మీకు తెలుసు. ఇన్ని సత్సంగాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడా మాకు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని భావించరు. అక్కడ మనుషులు కనపడతారు కదా, పలానా స్వామీజీ ఉపన్యాసం ఇచ్చినారు, లేదా పలానా గురువు భాగవతం చదివినారు, ఇంత తెలుసు. కానీ భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఎక్కడ చెప్తారు? ఎక్కడా చెప్పరు. అదే బాబా అంటున్నారు, ఇన్ని సత్సంగాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడా బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారని భావించరు. రాజ్యం కోసం చదివిస్తారు. రాజుగా తయారు చేసేందుకు రాజుయే కావాలి కదా, ఇంకా ఉన్నతులు కావాలి. రాజులుగా తయారు చేయాలంటే రాజాదిరాజుగా కావాలి. ఎట్లా డాక్టర్గా చేయాలంటే డాక్టర్ కంటే ఎక్కువ చదివిన వాళ్ళే డాక్టర్గా ఇతరులను చేయగలరు కదా. సర్జన్ చదివించి తన సమానంగా సర్జన్లా తయారు చేస్తాడు. అచ్చా, మనల్ని 2 కిరీటదారులుగా తయారు చేసేందుకు, మరియు 2 కిరీటదారులు ఎక్కడి నుండి వస్తారు? ఇక్కడెక్కడి నుంచి వస్తారు? కావున మనుషులు 2 కిరీటదారుడైన కృష్ణుడిని చూపించారు. 2 కిరీటాలంటే ఒకటి పవిత్రతా కిరీటం, రెండవది బాధ్యతా కిరీటం. కానీ కృష్ణుడు ఎలా చదివిస్తారు? తప్పకుండా తండ్రి సంగమ యుగంలో వచ్చి ఉంటారు. వారు వచ్చి రాజ్యస్థాపన చేశారు. తండ్రి ఎలా వస్తారు అన్నది మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. దూరదేశము నుండి తండ్రి వచ్చి మనల్ని చదివిస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నాకు ప్రకాశ లేదా రత్నజడిత కిరీటం ఏదీ లేదు. బాబా అంటున్నారు, వారెప్పుడూ రాజ్యాన్ని పొందరు, డబల్ కిరీటదారులుగా అవ్వరు. అలా ఇతరులను తయారు చేస్తారు. డబల్ కిరీటదారులుగా ఎవ్వరూ కారు, ఇతరులను తయారు చేస్తారు. నేను రాజుగా అయినట్లయితే మళ్ళీ నిరుపేదగా కూడా కావాల్సి పడుతుంది కదా, అంతే కదా. పాత్రలేకొస్తే అయిపోయింగా. భారతవాసులు రాజులుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా అయ్యారు. మీరు కూడా డబల్ కిరీటదారులుగా అవుతారు. కావున మిమ్మల్ని అలా తయారు చేసేవారు కూడా డబల్ కిరీటదారులుగా ఉండాలి. తద్వారా మీ యోగము జోడించబడుతుంది. ఎవరు ఎలా ఉంటారో అలాగే తమ సమానంగా తయారు చేస్తారు. అండర్లైన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు ఎలా ఉంటే అలా ఇతరులను తయారు చేస్తారు. నాకు జ్ఞానయోగాల అభిరుచి ఉంటే నేను ఇతరులకు కూడా జ్ఞానయోగాలను నేర్పిస్తాను. నాకు పనికిరాని విషయాలపైన అభిరుచి ఉంటే నేను ఇతరులకు కూడా అదే వినిపిస్తాను. అలా జ్ఞానయోగాలు బాబా అంటారు. ఆ విధంగా జ్ఞాన యోగాలను అభ్యసించేది ఇష్టం ఉండాలి. ఎవరు ఎలా ఉంటే అలా ఇతరులను తయారు చేస్తారు ఖచ్చితంగా. బాబా అంటున్నారు, ఎవరు ఎలా ఉంటారో అలాగే తన సమానంగా ఇతరులను తయారు చేస్తారు.
సన్యాసులు తన సమానంగా సన్యాసులుగా చేస్తారు. మీరు గృహస్థులు, వారు సన్యాసులు. మరి మీరు అనుచరులుగా ఎలా అవుతారు? వారిలాగా సన్యాసం తీసుకోవాలా? అప్పుడే అనుచరులు అనడానికి వీలవుతుంది. గురు బోధ తీసుకుందామనొచ్చు కానీ అనుచరులు అనడానికి వీల్లేదు. శబ్దంలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా. అదే బాబా అంటున్నారు, నేను ఫలానా శివానందుని అనుచరుణ్ణి అంటారు. ఆ సన్యాసులు అన్నీ వదిలి వెళ్ళిపోతారు. కానీ మీరైతే అలా చెయ్యరు కదా. మరి మిమ్మల్ని ఫాలోయర్స్ అని ఎలా అంటారు? వాళ్ళలాగా మీరు సంసారాన్ని వదిలి సన్యాసం తీసుకోరు కదా. మరి ఫాలోయర్స్ ఎట్లయినారు అని అడగండి అంటారు బాబా. ఎవరైతే వెంటనే బట్టలు మార్చుకొని కాషాయ బట్టలు ధరిస్తారో వారే వారికి అనుచరులు అవుతారు. మీరైతే గృహస్థంలో వికారాలు మొదలైన వాటిలో ఉంటారు. మరి శివానందుని అనుచరులు అని ఎలా పిలువబడతారు? సద్గతినివ్వడం గురువు పని. ఫలానాను స్మృతి చెయ్యండి అని అయితే గురువు అనడు కదా. అలా అంటే తాను స్వయం గురువు కానట్లే. ముక్తిధామంలోకి వెళ్లేందుకు కూడా యుక్తి కావాలి. మీ ఇల్లు ముక్తిధామము లేదా నిర్వికారి ప్రపంచమని పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఆత్మను నిరాకారి అని అంటారు. శరీరము పంచతత్వాలతో తయారు చేయబడింది. ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? పరంధామం నుండి. నిరాకారి ప్రపంచమైన పరంధామం నుండి వస్తుంది. అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి. దానిని మధురమైన నిశ్శబ్దధామము అంటారు. అక్కడ ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది. ఈ విషయాలను బాగా పక్కా చేసుకోవాలి. పరంధామం గురించి, ఆత్మల గురించి విషయాలను పక్కా చేసుకోవాలి. పక్కా మీన్స్ బాగా అభ్యాసం చేయాలి, గట్టిగా అభ్యాసం చేయాలి. మనం మధురమైన నిశ్శబ్దధామము నివాసులం. ఇక్కడ కూడా నాటకశాల ఉంది. ఇక్కడికి మనం పాత్రను అభినయించేందుకు వస్తాం. ఈ నాటకశాలలో కూడా సూర్యచంద్ర నక్షత్రాదులు లైట్లుగా ఉన్నాయి. అంతే కదా, భూమికి ఇవన్నీ లైట్లు. ఈ నాటకశాల ఎన్ని మైళ్ళుందో ఎవరు లెక్క పెడతారు? భూలోకం. విమానాల్లో పైకి వెళ్తారు, కానీ అందులో మళ్ళీ తిరిగి వచ్చేంతటి పెట్రోల్ మొదలైనవి వేయలేరు. అంత దూరం వారు వెళ్ళలేరు. ఇన్ని మైళ్ళ వరకు ఉంటుందని వాళ్ళు భావిస్తారు. మళ్ళీ తిరిగి రాకపోతే పడిపోతారు. సముద్రము లేదా ఆకాశతత్వపు అంశాన్ని తెలుసుకోలేరు. అనంతము. దీన్ని ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు బాబా మీకు తమ రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మ ఈ భూమి ఆకర్షణ కన్నా అతీతంగా వెళ్ళిపోతుంది. పరంధామం అంటే ఏ ఆకర్షణ లేదు. నా భూమి ఆకర్షణ, నా గురుత్వాకర్షణ, నా దేహాకర్షణ అన్నింటి నుంచి అతీతమైన ధామం పరంధామం. పరంధామమే మన ఇల్లు. అక్కడి నుంచి ఇక్కడికి పాత్రను అభినయించుకొచ్చాం. పాత్ర ముగుస్తానే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఇది సదా జ్ఞాపకంలో ఉండాలి. దాన్నే బాబా అంటున్నారు, ఇన్ని మైళ్ళ వరకు ఉంటుందని ఎవ్వరూ తెలుసుకోలేరు. అతీతంగా వెళ్ళిపోతుంది. ఆత్మ చాలా పెద్ద ర్యాకెట్, తీక్షణమైన ర్యాకెట్. పెద్దదంటే ఆకారంలో కాదు, తీక్షణమైన. ఆత్మలైన మీరు ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతారో అప్పుడు మీరు రాకెట్ వలె ఎగరడం మొదలు పెడతారు. ఇది ఎంత చిన్న రాకెట్! సూర్య చంద్రాదుల కన్నా అతీతంగా అటువైపు మూలవతనంలోకి వెళ్ళిపోతారు. సూర్య చంద్రాదుల అంతాన్ని తెలుసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. దూరం నుంచి చూస్తే నక్షత్రాలే అవి. ఎంత చిన్నగా కనిపిస్తాయి, కానీ నిజానికి అవి చాలా పెద్దగా ఉంటాయి దగ్గరికి వెళ్ళే కొద్దీ. మీరు గాలిపటం చూడండి, అది అర్థం కాలేదేమో మనకి అని సర్వసాధారణమైన ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. బాబా అంతా సహజమైన జ్ఞానం ఎవ్వరు ఇవ్వలేరు. మీరు గాలిపటం ఎగరేస్తే పైకి వెళ్ళాక అది ఎంత చిన్నగా కనిపిస్తుంది. అట్లాగే సూర్యచంద్రులు ఇక్కడి నుంచి చిన్నగా కనిపిస్తారు, దగ్గరికి పోయే కొద్దీ చాలా పెద్దగా ఉండే గ్రహాలే కదా. మీ ఆత్మ అయితే అన్నింటికన్నా చురుకైనది. ఒక్క క్షణంలో ఒక శరీరం నుండి వెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశం చేస్తుంది. ఎవరి కర్మ లెక్కాచారాలైనా లండన్లో ఉంటే క్షణంలో లండన్కి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. క్షణంలో జీవన్ముక్త అనే గాయనం కూడా ఉంది. కొడుకు గర్భం నుండి వెలువడగానే వారసునిగా అయిపోతాడు. పిల్లలైన మీరు కూడా తండ్రిని తెలుసుకున్నారు, అనగా విశ్వాధిపతులుగా అయినట్లే.
అనంతమైన తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. స్కూల్లో బ్యారిస్టరీ చదివితే అంటే లా కోర్స్ చదివితే లాయర్లుగా అయిపోతారు. ఇక్కడ మీరు డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు చదువుతున్నారు. పాస్ అయితే డబల్ కిరీటదారులుగా తప్పకుండా అవుతారు. అయినా తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. బాబా ఎల్లప్పుడూ అక్కడే ఉంటారని మీకు తెలుసు. ఓ దేవాది దేవా అని అన్నా దృష్టి తప్పకుండా పైకి వెళ్తుంది. ఎవరైనా సరే ఓ భగవంతుడా అంటానే తల పైకి ఎత్తుతారు కానీ కిందికి చూడరు కదా. వారు గాడ్ ఫాదర్ అయినప్పుడు మరి తప్పకుండా వారి పాత్ర ఎంతో కొంత ఉంటుంది కదా. వినూత్నమైన, విభిన్నమైన, శ్రేష్టమైన, ఉన్నతోన్నతమైన పాత్ర అయింది. ఇప్పుడు పాత్రను అభినయించేకొచ్చారు బాబా వాళ్ళు. వారిని తోటమాలి అంటారు. ఆయనే వచ్చి ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు. కావున పిల్లలైన మీరు చూడండి, బాబా ఒక్కొక్క విషయం చెప్పి కావున ఏం చేయాలి? పిల్లలైన మీకెంత సంతోషం ఉండాలి. ఈ పరాయ దేశంలోకి బాబా వచ్చారు. దూరదేశ నివాసి పరాయ దేశంలోకి వచ్చారు. దూరదేశంలో ఉండేవారు ఒక్క బాబా వాళ్ళే. ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి పరంధామంలో. మన ఇల్లు అదే. వీటికొచ్చి ఏమో ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఎంత భ్రమించిపోతున్నాం. శాశ్వతం అనుకొని అనేకమైన స్వార్థము, దురాశ, అనేక దుర్గుణాలకు వశమైపోయినాం. రియాలిటీగా అయితే ఆత్మ యొక్క ఒరిజినల్ స్థానం పరంధామం. అక్కడి నుండి నేను పాత్రను అభినయించేకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోతాను. మళ్ళీ రియాలిటీగా ఆలోచన చేస్తే స్వర్గం నా ఇల్లు. ఇది ఉత్తది. ఇది కొంచెం రోజులు పాత్రను అభినయిస్తాం. దీనికే బాబా అంటున్నారు, పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం. ఇది పరాయ దేశం. దీని అర్థం గురించి ఎవ్వరికీ తెలీదు. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోతామంటాం. ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ రహస్యాలు చాలా గోప్యనీయమైనవి. తో బాబా అంటున్నారు, దీని అర్థాన్ని కూడా ఎవరూ తెలుసుకోలేదు. మనుషులు భక్తి మార్గంలో ఏదైతే వింటారో దాన్ని సత్యం సత్యం అంటారు. పిల్లలైన మీకు బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఆత్మ అపవిత్రంగా అవ్వడంతో పైకి ఎగరలేదు. పవిత్రంగా అవ్వకుండా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. పతిత పావనుడని ఒక్క బాబానే అంటారు. వారు సంగమయుగంలో రావాలి. మీకెంత సంతోషం ఉండాలి. తండ్రి మనల్ని 2 కిరీటదారులుగా తయారు చేస్తున్నారు. ఇంతకన్నా ఉన్నతమైన పదవి ఇంకెవ్వరిది ఉండదు. నేను 2 కిరీటదారిగా అవ్వను. బాబా అసలు జన్మమరణ చక్రాల్లోకే రారు కదా. నేను ఒకేసారి వస్తాను. పరాయ దేశంలోకి, పరాయ శరీరంలోకి అని బాబా అంటారు. నేను శివుణ్ణి కాదు అని ఈ లక్కీరాజ్ కూడా అంటారు. నన్ను లక్కీరాజ్ లేదా లేఖరాజ్ అంటారు. సమర్పణమయ్యాక బాబా బ్రహ్మ అనే పేరు పెట్టినారు. బ్రహ్మ బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు శివబాబా చెప్తున్నారు, ఇప్పుడు బ్రహ్మ బాబా చెప్తున్నారు. నేను శివుణ్ణి కాదు, నన్ను లక్కీరాజ్ అంటారు. శివబాబా ప్రవేశమైనాక నాకు బ్రహ్మ అనే పేరు పెట్టినారు. బ్రహ్మ బాబా చెప్తున్నారు. దాదా అంటున్నారు, ఇతడిలోకి ప్రవేశించి మీకు మీ జన్మల గురించి తెలీదు అని ఇతడికి కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ శివబాబా చెప్తున్నారు, 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. వారైతే 84 లక్షలు అనేస్తారు. అది పూర్తిగా అసంభవం. 84 లక్షలైతే అనుకుందాం, లక్షలు చెప్పేకి ఎంత సమయం పడుతుంది, వినేకి ఎంత సమయం పడుతుంది, అది అవసరమా నాకు? కుక్క ఏం పని చేసినాం, నక్క ఏం పని చేసినాం, అది అవసరమా నాకు? దానివల్ల లాభం ఏముంది? సో ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు వినాలా, ఎన్ని లక్షల జన్మలు, ఇవన్నీ చాలా లోతైన విషయాలు. అనంతం అని చెప్పేసి దాని గురించి ఆలోచన చేయకుండా చేసేస్తున్నారు. అదే బాబా వాళ్ళు అంటున్నారు. వారైతే 84 లక్షలు అనేస్తున్నారు. అది పూర్తిగా అసంభవం. 84 లక్షల జన్మల రహస్యాన్ని అర్థం చేయించడానికి 100 సంవత్సరాలు పడుతుంది. అది గుర్తెలా ఉంటుంది? 84 జన్మలే గుర్తుండడం లేదు. నేను దేవతనా నిజంగానే అని ఒక్కొక్కసారి సంకల్పం జరుగుతూ ఉంటుంది కొంతమందికి. 84 లక్షల యోనుల్లో పశుపక్షాదులు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మనుష్య జన్మనే దుర్లభమైందని మహిమ చేస్తారు. జంతువులు జ్ఞానమును అర్థం చేసుకోగలవా? మీకు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. నేను రావణ రాజ్యంలోకి వస్తానని బాబా అంటున్నారు. మాయ మిమ్మల్ని ఎంత రాతి బుద్ధిగా చేసేసింది, ముళ్ళుగా చేసేసిందండి ఇంతవరకు. ఇప్పుడు
రాయిబుద్ధిగా ఏం అర్థం కాకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. దిగే కళల్లో మీరు రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి ఎక్కే కళల్లోకి తీసుకెళ్తున్నారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయమే స్మృతి చేయడం. మోస్ట్ ఇంపార్టెంట్. యోగము అతి అవసరం. స్మృతి చేయాలి. స్మృతి చేస్తే ఎంత స్మృతి చేస్తామో అంత ఆత్మ సత్వప్రధానంగా పవిత్రంగా అవుతుంది. బాబా అంటారు, స్మృతి చేస్తూ చేస్తూ పడుకున్నట్లయితే చూడండి, పడుకున్నప్పుడు ఇది ఆలోచించండి, బాబా మేము మీ స్మృతిలో పడుకుంటాం అనగా మేము ఈ శరీరాన్ని వదిలేస్తాం, మీ వద్దకు వచ్చేస్తాం. ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పడుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. చేస్తే కదా ఆనందం ఎంత కలుగుతుందనేది అర్థమయ్యేది. మొబైల్ చూసుకుంటా, మొబైల్లో అన్నీ చేసుకుంటా పడుకుంటే ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. సాక్షాత్కారాలు కూడా జరిగే అవకాశం ఉంది. వా ఏమన్నారు బాబా? కాబట్టి ఈరోజు నుంచైనా మొబైల్ని చూస్తా పడుకోకుండా కనీసం పక్కన పెట్టి 15 నిమిషాలు బాబాని జ్ఞాపకం చేసుకొని పడుకుంటే బాబా ఏమంటున్నారు? సాక్షాత్కారాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సాక్షాత్కారాలు మొదలైన వాటితో సంతోషపడిపోకూడదు. బాబా మేము మిమ్మల్నే స్మృతి చేస్తాం, మీ వద్దకు రావాలనుకుంటున్నాం. మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఆనందంగా వెళ్ళిపోతారు. సూక్ష్మతనంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. మూలవతనంలోకైతే వెళ్ళలేరు. ఇప్పుడే తిరిగి వెళ్ళే సమయం ఎక్కడ వచ్చింది? వాపస్ ఇంటికి పోయేకి బిందువు సాక్షాత్కారం జరుగుతుంది. చిన్న చిన్న ఆత్మల వృక్షం కనిపిస్తుంది. మీకు వైకుంఠ సాక్షాత్కారం జరుగుతుంది కదా. అలాగని మీరు సాక్షాత్కారం అవ్వగానే వైకుంఠంలోకి వెళ్ళిపోతారని కాదు. అందుకు కష్టపడాల్సి ఉంటుంది. మీరు మొట్టమొదట మధురమైన ఇంటికి వెళ్తారని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మలందరూ పాత్రను అభినయించడం నుండి ముక్తులైపోతారు. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు అది వాపస్ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. సాక్షాత్కారాల ద్వారా ఏమీ లభించదు. మీరాబాయికి సాక్షాత్కారం జరిగింది, కానీ తాను వైకుంఠంలోకి వెళ్ళలేదు కదా. వైకుంఠం సత్యుగంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు వైకుంఠాధిపతులుగా అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం ఏర్పాట్లు చేసుకుంటున్నామో? వైకుంఠంలోకి వెళ్ళేందుకు, అధిపతులుగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. బాబా ఎక్కువగా ధ్యానం మొదలైన వాటిల్లోకి వెళ్ళరు. ఎందుకంటే మీరు చదువుకోవాలి కదా, వద్దు అంటారు, వెళ్ళొద్దు అని. తండ్రి వచ్చి చదివిస్తున్నారు, సర్వుల సద్గతిని చేస్తున్నారు. వినాశం కూడా మీ ముందు నిల్చొని ఉంది. అసురులు మరియు దేవతల యుద్ధం ఏమీ లేదు. వారు పరస్పరం మీకోసమే పోట్లాడుకుంటారు. గుణాలు అక్కడ యాక్చువల్గా మనుషులు కాదు, గుణాలు. ఎందుకంటే మీకోసం కొత్త ప్రపంచం కావాలి కదా. మీ యుద్ధం మాయతో జరుగుతుంది. మీరు చాలా ప్రసిద్ధమైన యోధులు, కానీ దేవీలు ఇంతగా ఎందుకు మహిమ చేయబడతారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు భారతదేశంను యోగశక్తి ద్వారా స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు. జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచం జిందాబాద్ అవుతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. పాత ప్రపంచ వినాశనం మిజైల్స్ ద్వారా ఇంతకు ముందు కూడా జరిగింది. అంటే అటమ్ బాంబ్స్, న్యూట్రాన్ బాంబ్స్ ద్వారా. మహాభారత యుద్ధం జరిగింది. ఆ సమయంలో తండ్రి రాజయోగాన్ని కూడా నేర్పించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కదా. తండ్రియే మీకు సత్యాన్ని వినిపిస్తున్నారు. సత్యమైన తండ్రి వస్తారు కాబట్టి మీరు ఎల్లప్పుడూ సంతోషంతో నాట్యం చేయాలి. ఇది జ్ఞాన నాట్యం. కావున జ్ఞాన నాట్యం యొక్క అభిరుచి ఎవరికైతే ఉంటుందో వారే ముందు కూర్చోవాలి. ప్లీజ్ అండర్లైన్. ఎవరైతే అర్థం చేసుకోరో వారికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఎంత గట్టిగా ఆవలిస్తారు కొంతమంది అంటే అసలు పక్కనోళ్ళకు కూడా వినపడేట్లుగా ఆవలిస్తారు. పక్కనోళ్ళకే వినపడకూడదు, ఇంట్లో అందరికీ వినపడుతుంది ఆవలిస్తే. అట్లా అది మంచిది కాదు కదా, మంచి అలవాటు కాదు.
అప్పుడు వీరు ఏమీ అర్థం చేసుకోవడం లేదు అని తెలుస్తుంది. జ్ఞానమును ఏమీ అర్థం చేసుకోకపోతే అటు ఇటు చూస్తూ ఉంటారు అంతే. మరి నీవు అటువంటి వారిని తీసుకొచ్చావు ఎందుకు అని బాబా బ్రాహ్మణిని అడుగుతారు. ఆవలిస్తా అన్నారు, అక్కడిక్కడ తిరుగుతా అన్నారు. అట్లా వాళ్ళు ఏం వింటారు? ఎవరైతే నేర్చుకుంటారో నేర్పిస్తారో వారు ముందు కూర్చోవాలి. వారికి నేను కూడా జ్ఞాననాట్యం చెయ్యాలన్న సంతోషం కలుగుతూ ఉంటుంది అంతే కదా. ఎదురుగా బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూర్చుంటే చెప్పేవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది జ్ఞాననాట్యం. కృష్ణుడు జ్ఞానమును వినిపించలేదు, జ్ఞాననాట్యము చెయ్యలేదు. మురళి ఈ జ్ఞానానికి సంబంధించినదే కదా. రాత్రి నిద్రించే సమయంలో బాబాను స్మృతి చేస్తూ చక్రాన్ని బుద్ధిలో స్మృతి చేస్తూ ఉండండి. బాబా, మేమిప్పుడు ఇక ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాం. ఇలా స్మృతి చేస్తూ చేస్తూ పడుకుంటే ఏం జరుగుతుందో చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఇలా స్మృతి చేస్తూ చేస్తూ పడుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఇంతకుముందు అందరినీ పడుకోబెట్టి శ్మశాన వాటికగా తయారు చేసేవారు. బాబా యజ్ఞంలో మొట్టమొదట ఎలా చేసేవాళ్ళు అంటే అందరినీ ఒక రూమ్లో యోగబట్టి చేయిస్తూ ఆ రూమ్కి వాకిలేసి పడుకోబెట్టి పడుకుంటూ పడుకుంటూ కూడా యోగంలో ఉండేట్లుగా దాన్ని కబ్రిస్తాన్ అనేవాళ్ళు. ఆ విధంగా చేసేవాళ్ళు. అందులో కొందరు శాంతిలోకి వెళ్ళిపోయేవారు, మరికొందరు లేచి నాట్యం చేయడం మొదలుపెట్టేవారు. ఎవరికైతే బాబా గురించి తెలియనే తెలీదు వారు స్మృతి ఏం చేస్తారు? మనిషి మాత్రులకు తండ్రి గురించి తెలియనే తెలీదు, మరి వారు తండ్రిని ఎలా స్మృతి చేయగలరు? కావున బాబా, నేను ఎలా ఉన్నానో అలా నా గురించి ఎవరికీ తెలీదు అంటారు. నేను ఎలా ఉన్నానో నా గురించి ఎవరికీ తెలీదు. బాబా యథార్థంగా బాబా అని తెలుసుకునే వాళ్ళు ఏ కొద్ది మందో బాబా పిల్లల్లో కూడా. ఇప్పుడు మీకు ఎంతగా వివేకం లభించింది. మీరు గుప్తమైన యోధులు. యోధులన్న పేరుని విని దేవీలకు ఖడ్గాలు బాణాలు మొదలైనవి ఇచ్చేశారు. సూక్ష్మంగా యోధులు, స్థూలమైన ఖడ్గాలు బాణాల యొక్క ఉపయోగించే సైన్యం కాదు. మీరు యోగశక్తి కలిగిన యోధులు. యోగశక్తి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. బాహుబలం ద్వారా ఎవరెంతగా ప్రయత్నించినా కానీ విజయాన్ని పొందలేరు. భారతదేశం యొక్క యోగం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ విషయాన్ని బాబాయే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. లేస్తూ కూర్చుంటూ బాబానే స్మృతి చేస్తూ ఉండండి. యోగం జోడింపబడలేదు అని అంటారు. యోగం అన్న పదం తీసేయండి. తండ్రిని గుర్తు చేసుకోవడం అంటే చాలు. మీరు నన్నొక్కరినే గుర్తు చేసుకోండి. నేనొక్కడినే సర్వశక్తివంతుణ్ణి. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సత్వప్రధానులుగా అయిపోతారు. ఎప్పుడైతే సత్వప్రధానులుగా అయిపోతారో అప్పుడు మళ్ళీ ఆత్మల ఊరేగింపు బయలుదేరుతుంది. ఏ విధంగా తేనెటీగలు వెళ్తాయో అలా శివబాబా యొక్క ఊరేగింపు. శివబాబా వెనకల ఆత్మల రూపీ దోమలు గుంపుల వలె పరిగెడతాయి. మిగిలిన శరీరాలన్నీ ఇక్కడే అంతమైపోతాయి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, రాత్రి పడుకునే ముందు బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి. ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేద్దాం. పడుకునే ముందు బాబాతో మాట్లాడుతూ మాట్లాడుతూ పడుకుందాం. మొబైల్ చూస్తా, మొబైల్లో ఆడుకుంటా, మొబైల్లో అవి ఇవి చూస్తా, వాట్సాప్ చూస్తా పడుకునేది ఈరోజు బాబాకి దానం ఇచ్చేద్దాం. మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబా, మేము ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వచ్చేస్తాం అని ఇలా స్మృతి చేస్తూ నిద్రించాలి. స్మృతియే ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పారసబుద్ధి కలవారిగా అయిపోతారు. సెకండ్ పాయింట్, పంచవికారాల రోగం నుండి రక్షించుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. జ్ఞాన నాట్యం చేయాలి. క్లాసులో సోమరితనాన్ని వ్యాపింప చెయ్యకూడదు. బాబా అంటున్నారు,
సారం. రాత్రి పడుకునే ముందు బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబా, మేము ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వచ్చేస్తామని ఇలా స్మృతి చేస్తూ నిద్రించాలి. స్మృతియే ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పారసబుద్ధి కలవారిగా అవుతారు. సెకండ్ పాయింట్, పంచవికారాల రోగము నుండి రక్షించుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. జ్ఞాన నాట్యం చేయాలి. క్లాసులో సోమరితనమును వ్యాపింప చేయకూడదు. అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు నుంచి క్లాసులో నిద్రపోకూడదు. ఎప్పుడు నిద్ర వస్తుందంటే పైకి లేచి నిల్చొని అటు ఇటు తిరగండి, కానీ నిద్రపోయి సోమర్తనం యొక్క వాతావరణాన్ని వ్యాపింప చేయకూడదు. వరదానం, సేవ ద్వారా అనేకాత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకొని సదా ఉన్నతి చెందే మహాదానిలుగా కండి. మహాదానిగా అవ్వడం అనగా ఇతరుల సేవ చేయడం. ఇతరుల సేవ చేయడం ద్వారా స్వసేవ స్వతహాగానే జరుగుతుంది. మహాదానిగా అవ్వడం అనగా స్వయంను సుసంపన్నంగా చేసుకోవడం. ఆత్మలకు ఎంతగా సుఖము, శాంతి మరియు జ్ఞానాల దానాన్ని చేస్తారో అంతే ఆత్మల నుండి ప్రాప్తితో కూడిన మాటలు లేదా ధన్యవాదాలు ఏవైతే వెలువడతాయో అవి మీకోసం ఆశీర్వాదాల రూపంగా మారిపోతాయి. ఈ ఆశీర్వాదాలే మీరు ముందుకెళ్ళడానికి సాధనం. ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో వారు సదా సంతోషంగా ఉంటారు. కనుక ప్రతిరోజు అమృతవేళ మహాదానులుగా అయ్యే ప్రోగ్రామ్ని తయారు చేసుకోండి. దానం చెయ్యని సమయం కానీ రోజు కానీ ఉండకూడదు. అండర్లైన్ స్లోగన్, ఇప్పటి ప్రత్యక్ష ఫలం ఆత్మకు ఎగిరే కళ యొక్క బలాన్ని ఇస్తుంది. ప్రత్యక్ష ఫలం కావాలి. సుఖం, శాంతి, ఆనందం ప్రత్యక్ష ఫలం. అవ్యక్త ప్రేరణ, చాలా అవ్యక్త ప్రేరణ ఈ నెలది పదే 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 చదువుకోవాలి. అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. బాబాకు సమీపులుగా మరియు సమానులుగా అయ్యేందుకు దేహంలో ఉంటూనే విదేహులుగా అయ్యే అభ్యాసం చెయ్యండి. కర్మాతీతులుగా అయ్యి దాని ఉదాహరణను సాకార బ్రహ్మబాబాని చూశారు కదా, అలా ఫాలో ఫాదర్ చెయ్యండి. ఎప్పటి వరకైతే ఈ దేహం ఉంటుందో కర్మేంద్రియాలతో పాటు ఈ కర్మక్షేత్రంలో పాత్రని పోషిస్తున్నారో అప్పటి వరకు కర్మ చేస్తూ కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోండి మరియు అతీతులుగా అయిపోండి. ఈ అభ్యాసమే మిమ్మల్ని విదేహీగా చేస్తుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఓం శాంతి బాబా.